హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని. తిరుమల తిరుపతికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్లో లాగిన్ అయితే అవ్వాలి. ప్రతి నెల 18వ తారీఖున మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ డేట్స్ అయితే వదులుతారు. ఆ డేట్స్ వదిలినప్పుడు మనం అప్లై చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవడానికి 28th వరకు టైం ఉంటుంది. 21న మనం సెలెక్ట్ చేసుకున్న వారి పేర్లనైతే 21న అఫీషియల్ వెబ్సైట్ నందు రిలీజ్ చేస్తారు. ముందుగా మనం లాగిన్ అయ్యి గెట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ అనేది ఓపెన్ అవుతుంది. మాకైతే ఆల్రెడీ పేర్లు వచ్చినాయి కాబట్టి మేమైతే డైరెక్ట్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లోకి వెళ్ళేసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ పేమెంట్ అనేది చూపిస్తుంది. మేమిద్దరం అయితే వెళ్తున్నాం కాబట్టి యశస్విని రమేష్ అనేది బుక్ చేశాము. తర్వాత అక్కడ మనం బ్రౌజ్ ఫైల్స్ అంటే మన ఫోటోని అయితే అక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే విధానాన్ని అయితే ఈ వీడియోలో అలా చూపిస్తూ ఉంటాము, చూడండి. ఇలా ఇక్కడ ఒకరి ఫోటోని అయితే అప్లోడ్ చేసిన తర్వాత సెకండ్ మెంబర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. నేను ఇక్కడ రమేష్ ఫోటోని కూడా బ్రౌజ్ ఫైల్ చేసేసి ఫైల్ని అయితే బ్రౌజ్ చేసుకుంటున్నాను. ఫైల్ బ్రౌజ్ అయిన తర్వాత అప్లోడ్ కొడితే ఇద్దరి ఫోటోలు అనేది అప్లోడ్ అయ్యి మనకైతే అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అంటే మీకు ఎన్ని లడ్డూస్ అయితే అడిషనల్గా కావాలి అనేది మీరు మెన్షన్ చేసుకొని అక్కడైతే మీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం పేమెంట్ని అయితే చేయాలి. ఇప్పుడు మనకు టికెట్ ప్రైస్ అనేది ప్లస్ సుప్రభాతం సేవ మనకు వచ్చిండేది సుప్రభాతం సేవ కాబట్టి వాటికి ప్లస్ లడ్డూల ప్రైస్ మనం అడిషనల్గా 2 లడ్డూస్ అయితే పెట్టుకున్నాం కాబట్టి టోటల్గా ఇక్కడ మాకు 340 రూపీస్ అనేది చూపించింది. ఇక్కడ కింద మనకు పే నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వాటి మీద క్లిక్ చేస్తే మన ఫోన్పే నంబర్కు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మన యూపీఐ నంబర్ అనేది టైప్ చేసేసి మనం పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా పేమెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ రిసిప్ట్ బుకింగ్ హిస్టరీ దగ్గర ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మన నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మాకు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని డిస్ప్లేకి ఇక్కడ బుక్ అకామిడేషన్ అనేసి అయితే వచ్చింది. వాటి మీద క్లిక్ చేసి కింద వ్యూ రెసిప్ట్ అని కొట్టేస్తే ఇక్కడ మన సుప్రభాతం సేవ అనేది ఓపెన్ అయ్యి మొత్తం ఈ రిసిప్ట్ అనేది అయితే చూపిస్తుంది. ఈ రిసిప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెసిప్ట్ని అయితే మనం ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళకపోతే అక్కడైతే వాళ్ళైతే అలో చేసుకోరు. సో మనం ఈ రిసిప్ట్ని అయితే సేవ్ చేసుకొని తర్వాత మీరు దర్శనానికి వెళ్ళే టైంలో ఈ రిసిప్ట్ని అయితే ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. ఇలా ఈ విధంగా అయితే మనం సేవా డిప్ పేమెంట్ అయితే పే చేయొచ్చు. సో మీరు కూడా ఇలా ఎవరైనా చేయాలనుకుంటున్నారా? ఒకవేళ కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.